గాజా స్ట్రిప్లో. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం తన బిడ్డల్ని చంపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం ముందు కనిపిస్తుంది. మావోయిస్టు పార్టీ మేము కాల్పులు విరమింపజేస్తున్నాము, మేము కాల్పులు చేయదలుచుకోలేదు, మేము ఆయుధాలని ఉపయోగించాం, కానీ మీరు శాంతి చర్చలకు రండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ దేశంలోనే నాగాస్ యొక్క పోరాటం అప్పుడు కేంద్ర ప్రభుత్వం నాగాస్తోటి చర్చలు జరిపింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చర్చలు జరిపింది. ఈ చర్చల ఫలితాలు ఏ విధంగా ఉన్నా కూడా చర్చలు జరపాల్సిన బాధ్యత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అంశం. ఇది రాజ్యాంగేతర అంశం కాదు. భారత ప్రజలు యుద్ధాన్ని కోరుకోవట్లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని కోరుకుంటున్నట్టు ప్రకటిస్తుంది. చర్చలు జరపం, చంపేస్తాము. మార్చి 2026 నాటికి మావోయిస్టులు తొదముట్టిస్తాము. ఇప్పటికి అనేక ప్రభుత్వాలు ఈ ధీరాలు తీసినాయి, కానీ ఆగుతున్నాయా? ఏదో ఒక రూపంలో పోరాటాలు వస్తాయి. కానీ ఇప్పుడు కర్రిగుట్టలో జరుగుతున్నటువంటి ఆ మారణకాండ ఏదైతే ఉందో, అక్కడ ఈరోజు పేపర్లో చూస్తే ఒక పేపర్లో 40 మంది జవాన్లు కూడా డిహైడ్రేషన్ తోటి నీళ్లు లేక చనిపోయే స్థితిలో ఉన్నారనేటువంటి రిపోర్టు కూడా ఉంది. ప్రెస్ వాళ్ళని అక్కడికి పోనివ్వట్లేదు. అది ఒక యుద్ధభూమిలాగా తయారైంది. ఇది అంతర్యుద్ధంలాగా తయారు చేస్తున్నారు. ఇది అంతర్యుద్ధం కాదు, ఇది కేవలం మా డిమాండ్స్ జల్ జంగల్ జమీన్ అనేటువంటి ఒక నినాదంతోటి ఆదివాసీలు పోరాడుతున్నారు. ఈరోజు మావోయిస్టులను చూపించి ఆదివాసీల మీద యుద్ధం చేయటం ఈ భారత ప్రభుత్వానికి తగదు. భారత ప్రభుత్వం ఇప్పటికైనా శాంతి చర్చలకు రావాలని, సీజ్ ఫైర్ కాల్పుల విరమణ జరపాలని, కర్రిగుట్ట చుట్టూ ఉన్నటువంటి ఈ పారామిలిటరీ బలగాల్ని, అదేవిధంగా పోలీసుల్ని వెంటనే ప్రక్కకు తీసేసి మావోయిస్టులతోటి చర్చలు జరపడానికి ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు ఢిల్లీ నుంచి, రాజస్థాన్ నుంచి, అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేధావులంతా కూడా యుద్ధం కోరుకోవట్లేదు. భారత ప్రభుత్వం యుద్ధం కోరుకుంటుంది. మావోయిస్టులు కూడా యుద్ధం కోరుకోవట్లేదు, శాంతి చర్చలకు సిద్ధమని చెప్తున్నారు. కాబట్టి ఈ శాంతి చర్చలకి సిద్ధం కావాలని చెప్పేసి, మావోయిస్టులని ఇన్వైట్ చేయాలని చెప్పేసి, మేధావులతోటి చర్చలు జరపాలని చెప్పేసి భారత బచావో తరపున మేము మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ దేశంలో ఉన్నటువంటి 143 కోట్ల ప్రజానీకం మొత్తం కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదు, శాంతిని కోరుకుంటున్నాయన్న విషయం మీ ద్వారా ప్రజలకి చెప్పాలని చెప్పేసి భారత బచావో అనుకుంటుంది. థ్యాంక్ యూ.